Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. కీర్తనలు గ్రంథము 101వ అధ్యాయం 7వ వచనం. A liar will not stand before my eyes. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 101 వర్సెస్ 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ఈరోజు ఈ రీతిగా సెలవిస్తున్నాయండి. ఎందరైతే లోకములో అబద్ధములాడుతూ కపటమైన మాటలతోనూ నీచకరమైన మాటలతోనూ కొండెములాడుతూ ఇతరుల మీద నిందలు మోపటం, అబద్ధములు చెప్పడం, ఈ రీతిగా జీవనం కొనసాగిస్తారు. మరి చూసుకున్నట్లయితే లోకంలో కొందరికి మనశ్శాంతి లేక, సుఖము లేక, కష్ట నష్టాలు తెలిసిన జీవితాల మధ్య జీవిస్తూ తాము అనుకున్నటువంటి అన్ని తారుమారు అయ్యి అశాంతితోనూ సమాధానము లేక సుఖము లేని జీవితాలలో కష్టము చేత నింపబడిన జీవితాల మధ్య నలిగిపోతూ జీవనం కొనసాగిస్తుంటారు. అయితే వాటన్నిటి నుండి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈరోజు దేవుని వాగ్దానం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని దేవుడు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే మీ జీవితాలలోనూ సుఖములు, సంతోషాలు, సమాధానము నెలకొంటుంది అని దేవుడు అంటున్నాడు. మరి దేవుడిని కనిపెట్టుకొని ఆయన ఆజ్ఞలను తెలుసుకొని గైకొని దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు వారి జీవితాలలో శాంతిని, సంతోషాలు మెండుగా దయచేసి వారిని దేవుడు ఆశీర్వదించి ఆయన కృపను తోడుగా ఉంచుతాడు. కావున దేవుని మాటలను వినండి. ఆయన వాక్యం ద్వారా దేవుడు ఎన్నో మాటలు మాట్లాడుతాడు. ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా గైకొన్నట్లయితే దేవుడు మీ అందరి జీవితాలలోనూ, నీ జీవితాలలోనూ శాంతిని ఆయన దయచేస్తాడు. మరి దేవుని యందు హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞను గైకొని దీర్ఘాయువు చేత దేవుడు మనలను, ఈ వాక్యం వింటున్న వారందరినీ గైకొని దేవుడిని హృదయపూర్వకంగా అంగీకరించి అబద్ధములను, చెడ్డ మాటలన్నిటిని విడిపించి ఆయన ఒక మాదిరికరంగా నిన్ను తీర్చిదిద్దుతాడు. కాబట్టి నీవును అలాగే ఈ వాక్యం వింటున్న వారందరూ దేవుని మాటను వినండి. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి సత్యమైన వాక్యం ద్వారా ఆయన ఆజ్ఞలను పాటించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపామయ, దయామయ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా జీవితాలలో మేము ఇతరుల మీద అబద్ధాలు ఆడుతున్నాము, ఇతరులను నిందిస్తున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ వాగ్దానం ద్వారా నీ ఎదుట అబద్ధములాడువారు నిలువరు అని వాగ్దానం ద్వారా సెలవిచ్చావు కదయ్యా. దయచేసి మా హృదయాలన్నిటిని మార్చండి, మా తలంపులను మార్చండి, మా ఆలోచనలను మార్చండి. నీ వాక్యం ద్వారా మా జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. నీ వాక్యము సత్యము నడిపిస్తుంది. నీ వాక్యము నీతిగా జీవించమని సెలవిస్తుంది ప్రభువా. అలాగే నీ ఆజ్ఞలను గైకొని వాటిని పాటించి యథార్థంగా నిన్ను హృదయపూర్వకంగా సేవించుకునే ధన్యతను మా అందరికీ దయచేయండి. అలాగే ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. మేము చేసిన పాపములు, మేము చేసిన నిందలు, ఆరోపణలు వాటన్నిటి నుండి మమ్మలను విడిపించమని, నీ యొక్క దక్షిణమైన హస్తముతో మమ్మలను దీవించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.